హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎలా ఉంటుందంటే రాజకీయం అంటే చెప్పిన మాట చెప్పకూడదు. ఎదుటివాడు చెప్పిన దానికి డబల్ ప్రామిసులు చేసుకుంటూ వెళ్ళాలి. వాడు 10,000 ఇస్తున్నాడా, నేను 20,000 ఇస్తా. వాడు 50,000 ఇస్తున్నాడా, నేను 1,00,000 ఇస్తా. వాడు 100 ఇస్తున్నాడా, నేను 500 ఇస్తా. ఇలా చెప్పుకుంటూ పోతేనే రాజకీయాల్లో నెగ్గుతారేమో అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చాలా పనుల్ని ఓవర్కమ్ చేస్తూ మేము అంతకన్నా ఎక్కువ ఇస్తామని అధికారంలోకి వచ్చిన వాళ్ళే టీడీపీ కూటమి పార్టీ. వచ్చిన తర్వాత అందుట్లో ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోగా ప్రజలపైన భారాన్ని డబల్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తన సొంత నోటితో నేను కరెంటు ఛార్జీలు పెంచనని ముక్త కంఠంతో చెప్పినటువంటి వీడియో ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు 14 రూపాయలు యూనిట్ కరెంటు ఇటీవల బాగా తగ్గింది. 2014లో 6 రూపాయల 50 పైసలు, ఈ రోజు 2 రూపాయల 70 నుంచి 3 రూపాయలకు వచ్చేసింది. అందుకే నేను ఒక మాట చెప్పాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అంటే రేపు రాబోయే రోజుల్లో అన్ని వాహనాలు, మీ స్కూటర్లు, మీ సైకిళ్లు, మీ ఆటోలు, లేకుంటే మీ కార్లు అన్నీ కూడా ఎలక్ట్రికల్ కార్సే వస్తాయి. ఒకసారి ఎలక్ట్రికల్ కార్స్ వస్తే పెట్రోల్ వాడకం తగ్గిపోతే కాలుష్యం ఉండదు, రోడ్లు బాగా వేస్తాం, దుమ్ముండదు. ఇంకో పక్క సౌండ్ పొల్యూషన్ కూడా కంట్రోల్ చేయాలనుకుంటున్నాం. ఇవన్నీ కంట్రోల్ చేస్తే చాలా వరకు మీకు ఆనందదాయకంగా ఉంటుంది. చూశారు కదా ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారంటే, అసలు కరెంటు ఛార్జీలు పెంచండి తమ్ముళ్ళు, గత గవర్నమెంట్ లో 7-8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి మీ నడ్డి విరిచారు అంటూ మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కరెంటు ఛార్జీలు పెంచుతున్నాడు అనేది ఎవ్వడికి అర్థం కాదు. మనిషి ఇచ్చిన మాట పైన నిలబడతాం చేత కానీ ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అయినా అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటే. ఎందుకంటే ప్రజలు మీరు చెప్పిన మాటలు వినే కదా మీకు ఓట్లేశారు. వాళ్ళ మాటల్ని తూట్లు పడిచే అధికారం మీకు ఎవరిచ్చారు? మీరిచ్చిన ప్రామిసులు మీరే బ్రేక్ చేసుకొని మిమ్మల్ని మీరే అవమానించుకుంటున్నారు కదా, అందుకే సిగ్గులేదా అని అడుగుతూ ఉన్నాం మేము. కరెంటు బిల్లులు పెంచడానికి 6,800 కోట్లు ఇప్పుడు ప్రజలపైన భారం వేస్తూ ఉన్నారు. స్మార్ట్ మీటర్ల పేరుతో ఇంకొంచెం డబ్బులు దోచేస్తూ ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే గత ప్రభుత్వంలో 2019లో ఒక జీవో వచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 200 యూనిట్ల కన్నా తక్కువ వాడిన వాళ్ళకి కరెంటు బిల్లు కట్టవలసిన అవసరం లేదంటూ జీవో నెంబర్ 19 అనేది ఇవ్వడం జరిగింది. 24/7/2019లో ఈ జీవో ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైతే 200 యూనిట్ల కన్నా తక్కువ వాడుతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా వాళ్ళ కరెంట్ ఇవ్వడం జరిగింది. దానికి అయిన ఖర్చు చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది నాకైతే. అసలు జగన్మోహన్ రెడ్డి ఎలా మెయింటైన్ చేశాడబ్బా ఇవన్నీ అనిపిస్తుంది. ఎస్సీ కుటుంబాలకి 15,24,017 వీళ్ళందరికీ 200 యూనిట్ల కన్నా తక్కువ కాల్చిన వాళ్ళకి, తక్కువ కరెంటు వినియోగం చేసిన వారికి ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకైతే 4,57,586 మంది, ఇన్ని కుటుంబాలకి కరెంట్ అనేది ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది 200 యూనిట్ల కన్నా తక్కువ వాడితే. టోటల్ గా ప్రభుత్వం పైన పడిన భారం 19,86,603 రూపాయలు ప్రతి నెల ప్రభుత్వాన్ని దీన్ని భరిస్తూ వచ్చింది ప్రజల పైన. అటువంటిది టోటల్ గా 19,86,603 కుటుంబాలకి లబ్ధి కలిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో, ఎస్సీ ఎస్టీ మైనారిటీ. దానికి ప్రభుత్వం పైన పడిన భారం 2,845 కోట్లు. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని భరించాడు, అందరికీ ఇచ్చాడు. అసలు నేను రూపాయి కరెంటు బిల్లు పెంచనని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు దీన్ని నిర్మోహమాటంగా నిర్దాక్షిణ్యంగా తీసేశాడు. ఎస్సీ ఎస్టీ స్లాబ్ లేదు, ఏది లేదు, జీవో 19 లేదు, అన్ని పక్కన పడేసి అందరూ బిల్లులు కట్టవలసిందే. పాత బకాయిలు కూడా వసూలు చేస్తున్న వైన్ తలుచుకుంటే చాలా బాధేస్తుంది. ఇంత దిగజారిపోవాలా అని. ఎందుకలా చెప్తున్నానంటే, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో రాఘవరాజపురంలో ఉన్నటువంటి దళితుల కూలీల పైన ఈ భారం పడింది. అందుట్లో పంటుపల్లి మధు అనే ఒక వ్యక్తికి పాత బకాయిలు మొత్తం కట్టాలంటూ తనకి 35,000 రూపాయల కరెంటు బిల్లు రావడం జరిగిందంట.
లేదంటే కరెంట్ ఇమ్మీడియట్ గా కట్ చేసి పడేశారంట. బంటుపల్లి మది విన్నారు కదా, బంటుపల్లి మధుకు అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు మండలం దగ్గర 35,000 రూపాయలు కరెంట్ బిల్ ఇచ్చారు పాత బకాయిలు అని చెప్పి. అక్కడొక్కడే కాదు, ఏలూరు బుట్టాయిగూడెం అంటే కొద్దిగా ఇది ట్రైబల్ ఏరియాలా ఉంటుంది. ఏలూరు బుట్టాయిగూడెం లాంటి రెడ్డిగన్నపాపురం దగ్గర ఉన్నటువంటి గిరిజనులకి ఇద్దరున్నారు, వెంకాయమ్మ మారేయమ్మ. వీళ్ళిద్దరికి కూడా 40,000 రూపాయలు కరెంటు బిల్ ఇచ్చిందంట. ఎస్సీ వాళ్ళకి 40,000 రూపాయలు కరెంటు బిల్ ఇచ్చారు. ఇమీడియట్ కరెంట్ కట్ చేశారు. అసలు వారం రోజులు నానా తిప్పలు పడి సార్ ఇది ఇదన్న కూడా ఒప్పుకోకుండా అప్పు చేసి మరి 40,000 కడితే అప్పుడు కరెంట్ అనేది కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతగా మోసపోయారంటే అంతగా మోసపోయారు. జీవో నెంబర్ 19 2019 24వ తారీఖు 7వ నెలలో వచ్చినటువంటి జీవో 19 ప్రకారం దళితులకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకి 200 యూనిట్ల లోపు ఎవరైతే పవర్ బిల్ వాడుతూ ఉన్నారో వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇస్తూ పబ్లిష్ చేసిన జీవోని క్యాన్సిల్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ప్రామిస్లన్నింటినీ పక్కన పడేసి కరెంటు బిల్లు పెంచను అని అడ్డంగా చేతులు ఊపి అందరిని నమ్మబలికి ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రజలపైన 6,800 కోట్లు కరెంటు బిల్లులు భారం వేయటంతో పాటు పాత బకాయిలు కూడా వసూలు చేస్తూ కరెంటులు కట్ చేస్తూ ఉన్నారంటే ఎంత ఘోరంగా ఆంధ్రప్రదేశ్లో అధికార దుర్వినియోగం, మాట మీద నిలకడలేనితనం, ప్రతి అధికార హోదాలో సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇంతలా బిహేవ్ చేస్తున్నా అంటే అసలు ఏమనుకోవాలి? ప్రజలకి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏది నచ్చలా అని నేను సీరియస్గా చెప్తున్నా. మీకు బతిమాలేవాడి కన్నా ఎగిరి తన్నేవాడే ప్రజలకు కావాలి అని పదే ఈ విషయంలో ప్రూవ్ అవుతూ వస్తూ ఉంది. సూపర్ 6 లో ఏది మీకు అందిందో గుండెల మీద చేసుకుని చెప్పండి. జెన్యున్ గా అందాలి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్ 3 రావాలి. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలలు అంటే 2 గ్యాస్ సిలిండర్లు మీకు వచ్చి ఉండాలి. వచ్చాయా? రాలేదు కదా. అదే తల్లికి వందనం వచ్చిందా? రాలేదు కదా. రైతు భరోసా వచ్చిందా? రాలేదు కదా. ఇస్తాం ఏంది ఇచ్చేది? ఇప్పటికే దగ్గర 90,000 కోట్లు అప్పు చేశారు. ఏం చేస్తున్నారు డబ్బు? అసలు అర్థం కాని విషయం ఏంటంటే సంపద సృష్టిలో భాగంగా ఏం చేస్తున్నారు, సంపద ఎలా సృష్టిస్తారు ద గ్రేట్ విజనరీ అంటే ఈ జనవరి నుంచి ఏ బీచ్కి వెళ్ళాలన్నా మీరు బీచ్లో ఎంట్రీ ఫీజు తీసుకుని వెళ్ళాలి. 20 రూపాయల నుంచి 50 రూపాయల వరకు బీచ్ లోకి ఎంట్రన్స్ ఫీజు ఉండబోతుంది. నెక్స్ట్ ఊర్లలోకి రావాలంటే మన మెయిన్ రోడ్ దగ్గర ఒక టోల్ గేట్ ఉంటుంది, రోడ్లు వేసినందుకంట. ఆ టోల్ గేట్ లో మీరు డబ్బులు కడితేనే ఈ ఊర్లోకి ఎంట్రీ అవుతారు. దాని ద్వారా ఇలా అక్రమంగా గ్యాస్ సిలిండర్స్ కట్ చేసి అన్ని పథకాలు కట్ చేసి ప్రజలకి సంపద అనేది సృష్టిస్తూ, సంపద సృష్టి ఎలా అంటే 90,000 కోట్లు అప్పు చేయటం మాత్రమే సంపద సృష్టిలో భాగం. లెగండ్రా, నిద్రపోకండి, వేస్ట్ ఫెలోస్ అని అందరిని తిట్టాలన్నది. కానీ మా ఛానల్ కాబట్టి అలా తిట్టలేకపోతున్నాం. ప్రశ్నించండి, ఫైట్ చేయండి, అది చేయలేనప్పుడు చచ్చిపోండి అని కూడా చెప్పాలండి. కానీ చెప్పలేము, ఎందుకంటే బాధ్యతాయుతమైన పొజిషను. మేము మంచిగా అన్ని అనాలిసిస్ చేసుకొని డబ్బాలు రాసుకొని అక్కడక్కడ చూసుకొని మేము ముందుకు తీసుకొచ్చి పెడతాం. మీరు ఒక 5 నిమిషాలు చూసేసి బొక్కలే అనుకుని వెళ్ళిపోతారు. ఆ బొక్కే పెద్ద బొక్కే చివరికి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అప్పుల్లో కురిగిపోయి జీడిపి గ్రాడ్యువల్గా తగ్గిపోయి 14% వృద్ధి రేటు ఉన్నది 6%కి పడిపోయింది. ఆలోచించుకోండి, ముందుకెళ్ళండి, మీ ఒపీనియన్ని పోస్ట్ చేయండి. అప్పుడే ప్రజలకి, ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ దురదృష్ట స్థితి తెలుస్తుంది. బెల్ట్ షాపుల రూపంలో సంపద సృష్టి కూడా బాగా పెరుగుతుందన్న, హోమ్ డెలివరీ అయ్యే మద్యాలతోటి. ఏదేమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు ద విజనరీ సంపద సృష్టిలో భాగంగా ప్రజలను అడ్డి విరుస్తున్నందుకు గాను హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్.